అందరికీ వందనాలు. ఈరోజు మరి సండే కన్నా పరిశుద్ధ దినము మరి ఆగస్టు 2వ తారీఖులకి వచ్చి ఉన్నాం మనము. ఈరోజు వాక్య ధ్యానాంశము మరి కీర్తన గ్రంథం 145 అధ్యాయము 2వ వచనం. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. అక్కడ చివర ప్రతి లైన్ చివర స్తుతించెదను ఉంది. అంటే దావీదు తన జీవితంలో స్తుతి అనేది ఒక అలవాటుగా మార్చుకున్నాడు. అంటే తిరుమలకి 7 మార్లు స్తుతించినట్లుగా కూడా 119 కీర్తనలో కూడా ఉందన్నమాట. మనం ఈరోజు స్తుతి ఎందుకు చేయాలి అనే అంశం మీద మనం ప్రభువుని మనం ఎందుకు స్తుతించాలి అనే అంశం 10 కారణాలు 10 విషయాలు మనం నేర్చుకుంటాం. అంటే మనం స్తుతించిన ఒక కారణం ఉండాలి, మనం నేర్చుకుంటాం. మొదటి కారణం ఏంటంటే కీర్తన గ్రంథం 96వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఏమైనాడో మనం స్తుతించాలి. అంటే ప్రభు మహాత్మ్యము కలవాడు కనుక స్తుతించాలి. మొదటిగా మనం దేవుడికి మహాత్మ్యము కలవాడు కనుక స్తుతించాలి. అంటే ఆయన ఏమైనాడో దాన్ని బట్టి స్తుతించాలి. రెండవదిగా స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం. అంటే స్తుతి చేయటం వలన దేవుడు మహిమపరచబడతాడనమాట. అలాగనే మూడవదిగా చూస్తే కీర్తనలో 149 వచనం. దేవుడు మనల్ని ఆజ్ఞాపించాడు కనుక స్తుతించాలి. స్తుతించండి అని దేవుడు చెప్తున్నాడు కనుక మనం స్తుతించాలి. అంటే నాలుగవదిగా చూస్తే ఆయన మన జీవితంలో చేసిన ఉపకారాలను బట్టి స్తుతించాలి. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 2వ వచనం. అన్నీ జనవరి ఈ సంవత్సరంలో జనవరి మాసం నుంచి మరి 7 మాసాల కంటికి రెప్పలాగా మనల్ని కాపాడి ప్రత్యేక విషయంలో కాపాడేందుకు మమ్మల్ని స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారం బట్టి స్తుతించాలన్నమాట. ఐదవదిగా చూస్తే కీర్తన 107వ అధ్యాయము 21వ వచనం. అక్కడ ఆయన అనుగ్రహాన్ని బట్టి స్తుతించాలి. ఆయన యొక్క అనుగ్రహాన్ని బట్టి అంటే మనం అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తున్నాం, ఆయనకి మొరపెడుచున్నాం, అనేక పరిస్థితులు గుండా వెళ్ళాం మనం. కాబట్టి ఆయన కృప చూపించాడు, మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేశాడు. అందుని బట్టి మనం ఐదవదిగా స్తుతించాలన్నమాట. ఆరవదిగా కీర్తనల గ్రంథం 150వ అధ్యాయము 2వ వచనం. ఆయన పరాక్రమ కార్యాలను బట్టి స్తుతించాలి. అంటే పరాక్రమ కార్యాలు అంటే దేవుడు గొప్ప శక్తిమంతుడు, ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తాడు, యుద్ధశూరుడు కనుక ఆయన మనకి మన ముందు వెళ్ళి సాతానునికి అపజయం కలుగు చేశాడు కనుక ఆయన పరాక్రమ కార్యాలను బట్టి స్తుతించాలన్నమాట. అలాగనే ఏడవదిగా కీర్తనల గ్రంథం 147వ అధ్యాయము 1వ వచనం. దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అంటే దేవుని స్తుతించడం మంచిది కనుక స్తుతించాలి. అలాగనే 8వదిగా కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో కీర్తనీయుడు ఎవరంటే స్తుతికి యోగ్యుడు కనుక దేవుని స్తుతించాలి. ఎవరు స్తుతికి యోగ్యుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు స్తుతికి యోగ్యుడు కనుక స్తుతించాలన్నమాట. అలాగనే 9వదిగా కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 30వ వచనం. అక్కడ స్తుతులు దేవుని ఘనపరుస్తాయి. స్తుతించడం వలన దేవుని ఘనపరిచినట్లు అనమాట. దేవుడు అంటున్నాడు, మీరు స్తుతి చేయండి, నన్ను ఘనపరిచిన వారు అవుతారు అంటున్నాడు. 10వదిగా విషయం చూస్తే కీర్తనలు 33:1. యథార్థవంతులకు స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయాలి. మనం ఎలా స్తుతిస్తాము? పాటల ద్వారా. ఎలా స్తుతిస్తాము? మనము మాటల ద్వారా, కొత్త కీర్తనలు పాడటం ద్వారా మనం స్తుతిస్తాము అనమాట. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఆత్మతో పాడును మనసుతోనూ పాడుతాను అంటున్నాడు. కాబట్టి మనం పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, మన జెహోవాఫలాలు అర్పించాలి. ఈ రోజున మనం 10 విషయాలు మనం నేర్చుకున్నాం. 10 విషయాలు దేవుని ఎందుకు స్తుతించాలో మనం నేర్చుకున్నాం అనమాట. ఆయన ఏమైనాడో దాన్ని బట్టి మొదటిది. రెండవదిగా స్తుతి దేవుని మహింపరుస్తుంది కనుక మనం స్తుతించాలి. మూడవదిగా దేవుడు ఆజ్ఞాపించాడు కనుక స్తుతించాలి. 4 మనం ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి స్తుతించాలి. 5వదిగా ఆయన అనుగ్రహాన్ని బట్టి స్తుతించాలి. 6వదిగా ఆయన పరాక్రమ కార్యాలను బట్టి స్తుతించాలి. 7వదిగా స్తుతి చేయటం మంచిది కనుక స్తుతించాలి. 8వదిగా ఆయన
స్తుతికి యోగ్యుడు కనుక స్తుతించాలి. 9గా స్తుతి దేవుని ఘనపరుచుని కనుక స్తుతించాలి. 10గా స్తుతించడం యుక్తమైనది కనుక స్తుతించాలి. ఈరోజు 10 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు ఈరోజు నా పరిశుద్ధ దినం ప్రతి ఒక్కరూ కూడా దేవుని స్తుతించాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరూ దేవుని ఆరాధించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడి మాటల్లో మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి జీవాధిపతి మీకు వందనాలు ప్రభా. ఈరోజు నాయన తండ్రి కీర్తనలో 146 నాయన తండ్రి స్తోత్రం తండ్రి ప్రభా. నాయన కీర్తనలో నాయన తండ్రి మన వాక్యంలో తండ్రి కీర్తన 145 అధ్యాయంలో మరి 2వ వచనంలో అనుదినము నేను నిన్ను స్తుతించేదను, నిత్యము నీ నామమును స్తుతించేదనే మాటలు స్తుతి ఎందుకు చేయాలో 10 విషయాలు మాకు తెలియపరిచేందుకు కృతజ్ఞతలైన ఈ మాటలు మా జీవితంలో ఫలింపు దయచేయమని విన్న వాక్యం ప్రతి ఒక్కరిని దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.